ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఒక దివ్యమైనటువంటి వచనమును ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నాకు అప్పగించిన పరిచర్యలో అనేక స్థలాలలో, అనేక ప్రాంతాలలో సత్యస్థాపన చేస్తూ సర్వోన్నత సంఘములను దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఓ అద్వితీయమైనటువంటి వచనము మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథము 29వ అధ్యాయములో ఒక గొప్ప వచనము మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నేను నీతిని ధరించుకొని ఇంటిని గనుక, జాగ్రత్తగా వినండి, నేను నీతిని ధరించుకొని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. ప్రైజ్ ద లార్డ్. ఎంత ఉన్నతమైన వచనమో ఒక్కసారి చూడండి. నేను నీతిని ధరించుకున్నాను అనుటలో అతిశయోక్తి లేదు కానీ అది నన్ను ధరించెను. ఏమి మాట అండి! ఎంత గొప్ప మాట! నీతిని ధరించుకోవటానికి నీవు అర్హుడవైతే ఆ నీతే నిన్ను ధరించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎంత ఉన్నతమైన మాట! ఎంత బలమైన మాట! ఎంతగా అతిశయించవలసిన మాట చూడండి. కేవలము క్రీస్తుని కలిగి ఉన్నవాడే ఇట్టి మాధుర్యాన్ని అనుభవిస్తాడు. నీతి మన కొరకు సిద్ధపడటం ఏంటండి? మనల్ని ధరించడానికి. నీతి మన కొరకు సిద్ధపడి ఉండడం ఏంటి? నీతి మనలను ధరించటం ఏమిటి? మనము నీతిగా జీవించటం గొప్ప విషయం కానీ, నీతే మనలను ధరించాలనుకోవడం ఓ మహోన్నతమైనటువంటి, ఓ గొప్ప అద్వితీయమైనటువంటి మాట. ఇది క్రీస్తులో మనకు లభిస్తుంది. ఒక క్రైస్తవుడిగా నేను అతిశయిస్తున్నాను ఈ మాటను బట్టి. నా దేవుడు నాకు నేర్పిస్తున్నటువంటి కృప. నీతి అనే వస్త్రమును నేను ధరించుకోగలిగితే, నీతి అనే జీవన విధానం నా యొక్క జీవితంలో ఉంటే, ఆ నీతే నన్ను ధరించడానికి సిద్ధంగా ఉండడం అనేది ఊహించని ఒక అద్భుతము, ఆశ్చర్యము. మరి ఎక్కడా కూడా ఇట్టి మాధుర్యం మనకు లభించదు ప్రియమైన దేవుని ప్రజలారా. ఓన్లీ వన్, ఒక్క క్రీస్తులో ఇట్టి కృప మనందరికీ లభించినందుకు నిజంగా మనందరము ఆశీర్వదించబడిన వారం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరికీ తోడై ఉండి